చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ శివారు పారిశ్రామిక వాడలలో కొంతకాలంగా కెమికల్, మెడికల్ వేస్టేజ్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కొందరు అక్రమ సంపాదనే లక్ష్యంగా ఇటు చెరువులను అటు గాలిని కాలుష్యం చేస్తూ దూలపల్లి, సుభాష్ నగర్, జీడిమెట్ల, అపురూప కాలనీలను పూర్తిగా కాలుష్యం బారిన పడేస్తున్నారు. ఈ ప్రాంతాలు అనుమతులు లేని గోదాములు, కాలం చెల్లిన సాల్వెంట్లు, రసాయన డ్రమ్ముల నిల్వలతో భయంకరంగా తయారయ్యాయి. రోజంతా సేకరించిన మెడికల్ వేస్టేజ్, రసాయనాల డబ్బాలను రాత్రివేళ అక్రమంగా మండిస్తూ పరిసరాలను కలుషితం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్ సాగర్ చెరువు FTL పరిధిలో అక్రమంగా షెడ్లు నిర్మించి వాటిలో కెమికల్ డబ్బాలు నిల్వ చేసి దందా సాగిస్తున్నారు. గతంలో కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం మెడికల్ మాఫియాకు వరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివారు పారిశ్రామిక వాడలలో కొంతకాలంగా కెమికల్, మెడికల్ వేస్టేజ్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కొందరు అక్రమ సంపాదనే లక్ష్యంగా ఇటు చెరువులను అటు గాలిని కాలుష్యం చేస్తూ దూలపల్లి, సుభాష్ నగర్, జీడిమెట్ల, అపురూప కాలనీలను పూర్తిగా కాలుష్యం బారిన పడేస్తున్నారు. ఈ ప్రాంతాలు అనుమతులు లేని గోదాములు, కాలం చెల్లిన సాల్వెంట్లు, రసాయన డ్రమ్ముల నిల్వలతో భయంకరంగా తయారయ్యాయి. రోజంతా సేకరించిన మెడికల్ వేస్టేజ్, రసాయనాల డబ్బాలను రాత్రివేళ అక్రమంగా మండిస్తూ పరిసరాలను కలుషితం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాక్స్ సాగర్ చెరువు FTL పరిధిలో అక్రమంగా షెడ్లు నిర్మించి వాటిలో కెమికల్ డబ్బాలు నిల్వ చేసి దందా సాగిస్తున్నారు. గతంలో కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం మెడికల్ మాఫియాకు వరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.